ప్యాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగలంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతుండగా రాత్రిపూట ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి ప్రతాపంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 41 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు అయితే గత వారం రోజుల నుంచి నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మరోవైపు సాయంత్రాలు ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొన్నది. సాయంత్రాలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, ఈదురుగాలులు, వడగండ్ల వర్షం రావడం, ఆ మధ్యరాత్రి వరకు ఈ ఒక ఉక్కపోత వాతావరణం, అంటే ఉదయం దాకా చల్లగా ఉండడం, అర్ధరాత్రి వర్షం రావడం, తర్వాత ఉదయం దాకా చల్లగా ఉండడం, మరోవైపు వడగండ్లు, ఈదురుగాలులతో పంటలకు నష్టం జరగడం, ఇటు మళ్ళీ తెల్లవారుగానే 8 గంటల నుంచే ఒక విపరీతమైన వేడితో ఎండ అనేది దంచి కొడతా ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యాహ్నం అంతా ఉక్కపోత ఎండతో అల్లాడిపోతున్న ప్రజలు సాయంత్రం వడగండ్ల వర్షంతో ఒక భయంగా బతుకుతున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. పలు చోట్ల పంటలకు తీవ్రంగా వడగండ్ల వర్షంతో నష్టం సంభవించింది. మరోవైపు ఈ ఎండలు, ఈ విచిత్రమైన వాతావరణం, రాత్రిపూట ఒక్కసారిగా చల్లబడడం, మరోవైపు ఉదయాన్నే ఇలా ఎండలు కొట్టడం అనేది ఒక విచిత్రమైన సిచ్యువేషన్. దీన్ని వైద్యులు కూడా ఇది మంచిది కాదని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కసారి వాతావరణం హీట్గా ఉన్న బాడీ ఒకేసారి చల్లబడడం అనేది కూడా మంచిదిగా అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఎండల వల్ల వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు, అటు ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. వరి కోతల సమయం ప్రారంభం కావడం, వరి కోతల సమయం ప్రారంభమైన నేపథ్యంలో రైతులంతా పొలాల్లోకి వెళ్తున్నారు. మరోవైపు మామిడి కోతలు కావచ్చు, ఇటు మిర్చి కోతలు కావచ్చు, వీటన్నిటినీ ఈ పనులకు వెళ్ళే రైతులు ఈ ఎండలతోటి తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపు సింగరేణిలో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, సింగరేణి ఉన్న రామగుండం, గోదావరిఖని ఏరియాలో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధికారులు ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఇప్పుడే చేశారు. ఉదయం షిఫ్ట్లకు, మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేవాళ్ళు ఈ ఎండలకు భూగర్భంలోకి వెళ్ళి ఒక ఉక్కపోతతోటి అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ ఎండలు మరింత, ఈ వాతావరణ పరిస్థితి, అంటే ఈ ఎండలు ఇలా మధ్యాహ్నం పూట ఎండలు, రాత్రిపూట ఈ ఈదురుగాళ్ళు, వడగండ్ల వర్షం, అకాల వర్షాలు వచ్చే అవకాశం మరొక 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.